మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరికి ఓట్ వేసారనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరనేది. అండ్ నెక్స్ట్ శివ్ అండ్ ప్రియాంక సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయారు కదా. ఎలిమినేట్ అయిపోతూ శివ్ కొంచెం ఫైర్ అయ్యారు కదా మన నటరాజ్ మాస్టర్ మీద. వాళ్ళు వెళ్ళిపోతూ జడ్జెస్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. బట్ అవి షోలో టెలికాస్ట్ చేయలేదు. ఓకేనా? అవేంటనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు నేను. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎపిసోడ్ చూసుకొని ఉంటారు కదా. ఈరోజు జరిగిన ఎపిసోడ్ చూసుకున్న తర్వాత అవి మనం అడిగిన మాటలు ఎందుకు టెలికాస్ట్ చేయలేదని చెప్పి మేము ఇలా చెప్పాం అలా చెప్పాను వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పుకున్నారంట. వాళ్ళు చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. వాళ్ళు చాలా ఇరిటేట్ ఫీల్ అయి ఉన్నారనమాట టువార్డ్స్ జడ్జెస్ మీద. ఎందుకంటే ఆ మ్యాన్షన్లో జరుగుతుంది వేరు, మనకి టెలికాస్ట్ చేస్తుంది వేరు. అది ఇంత ఎడిటెడ్ ఎపిసోడ్ కాబట్టి చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు కొంతమంది ప్లేయర్స్ని అక్కడ, జడ్జెస్ ఎస్పెషల్లీ. మనం నిన్న రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను, బయాస్డ్ జడ్జిమెంట్ అసలు ఘోరంగా ఉంది, చూశాను, నాకు నచ్చలేదని చెప్పి. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే లోపల ఉన్న వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అంటే ఒక వారం ఎపిసోడ్ చూసిన నాకే అలా అనిపించిందంటే మరి 40 రోజులుగా మరి అది దగ్గర 10 రోజులు 15 రోజులు ఉండుంటారు వాళ్ళు. ఒక 20 రోజులు ఉన్నారనుకోండి కాసేపు. ఆ 20 రోజులు ఆ టాక్సిసిటీని వాళ్ళు భరించారంటే మామూలు విషయం కాదు. వాళ్ళు లెగ్ పెయిన్ నుండి కూడా వాళ్ళు గేమ్ ఆడడానికి డిసైడ్ అయ్యారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని చూసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలని అనుకున్నారు. శివ్ అండ్ ప్రియాంక వాళ్ళు వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది వాళ్ళకి అక్కడ ఉండటం కంటే. ఎందుకంటే వాళ్ళు టాప్ ఓటింగ్లో ఉన్నారు అబ్బా అట్ ప్రజెంట్. ఆఫ్లైన్ ఓటింగ్ అవ్వచ్చు, ఆన్లైన్ ఓటింగ్ అవ్వచ్చు, వీళ్ళకి టాప్ ఓటింగ్ పడుతుంది వీళ్ళకి తెలుస్తుంది దాని ప్రకారం. అయినా కూడా ఇదంతా షోకి ముందే జరిగింది. బట్ వీళ్ళకి కూడా తెలుసు వీళ్ళకి ఓటింగ్ బాగా పడుద్ది, ఒకవేళ ఓటింగ్ ఉంటుందని వీళ్ళకి తెలుసు. ఒకవేళ తెలిసినా తెలియకపోయినా వీళ్ళ పర్ఫార్మెన్స్ తోటి వీళ్ళు టాప్ 5 వరకు వస్తారని వాళ్ళకి తెలుసు. అయినా కూడా అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారంటే రెస్పెక్ట్ దొరకట్లేదు. జడ్జెస్ నుంచి అవ్వచ్చు, హోస్ట్ నుంచి అవ్వచ్చు, లేకుంటే పక్కనున్న ప్లేయర్స్ నుంచి అవ్వచ్చు. ఓకే, పక్కనున్న ప్లేయర్స్ నుంచి కాసేపు మన ఎక్స్పెక్ట్ చేయకూడదు, సో అదే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని అనుకున్నా. కానీ జడ్జెస్ ప్రాపర్గా డీల్ చేయట్లేదు ఇష్యూస్ని. మొత్తం వీకెండ్లో ఎస్పెషల్లీ వీళ్ళు అన్న మాటలు చీటర్ అదేది అన్న మాట తర్వాత సారీ చెప్పడం అవన్నీ జరిగిన తర్వాత కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది జడ్జెస్ దగ్గర నుంచి రాలేదు. అండ్ వాళ్ళకి సారీ చెప్పించడం కానీ లేకుంటే దాన్ని ప్రాపర్గా డీల్ చేయలేదని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యారంట. వీళ్ళు వెళ్ళిపోతే శివ చెప్పిన మాటలు చాలా బయాస్డ్గా జరుగుతుంది, కొన్ని బయాస్డ్ డెసిషన్స్ ఇస్తున్నారు, మాకు అది నచ్చట్లేదు. సో లెగ్ పెయిన్తో ఉండి ఆడాలనుకున్నా కూడా సో ఇటువంటివి మాకు నచ్చట్లేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇలాంటివి మనకు టెలికాస్ట్ చేయలేదు. మేబీ జడ్జెస్ ఎందుకులే వచ్చిన గొడవ అని చెప్పి మేబీ చేస్తుండరు. బట్ వాళ్ళు చేసినా చేయకపోయినా కానీ చూస్తున్న మెజారిటీ ఆడియన్స్ ఫీలింగ్ అయితే మాత్రం బయాస్డ్ ఉన్నారు లేదా భయపడుతున్నారు అనే మాత్రం ఉంటుంది. నిన్న వీడియోలో నేను అదే చెప్పాను క్లారిటీగా. ఈ మాటలు వీళ్ళు చెప్పారంట శివ్ అండ్ ప్రియాంక. దీంతో ఎంతమంది అగ్రీ చేస్తారంటే నేను 100% అగ్రీ చేస్తాను. అండ్ నీతూ గారు కూడా ఒక్కొక్కసారి లైన్ దాటే మాట్లాడతారు, ఒక్కొక్కసారి తెలిసి మాట్లాడతారో తెలియ మాట్లాడతారు కూడా. మొన్న ఎపిసోడ్లో కూడా నేను చూసినప్పుడు కూడా శివ్ తోటి ఇదో కావాలని ఆర్గ్యూ చేయటం, మేబీ అంటే వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ప్రొజెక్ట్ అవుతారన్న వీళ్ళ థాట్ ప్రాసెస్ అయి ఉండొచ్చు. లేకుంటే వాళ్ళని కొంచెం టార్గెట్ చేస్తే మనం హైలైట్ అవుతామన్న ఆలోచన, ఏదో ఒకటి వాట్ ఎవర్ ద రీజన్ వీళ్ళైతే మాత్రం వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు అలా అనుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, సో అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు మంచి కొంచెం క్లోజ్ బాగా మాట్లాడుతుంటారు, మన ఇంతకుముందు పరిచయం ఉంది కాబట్టి సో వీళ్ళు వాళ్ళతో కొంచెం క్లోజ్ ఉంటారు. దాన్ని వీళ్ళు కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అనమాట. మనకి రావాల్సిన ప్రొజెక్షన్ వాళ్ళకి వస్తుందేమో, ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళని బ్యాడ్ చేద్దాం అన్న థాట్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ మైండ్ సెట్ అలాగే కనిపించింది 9 చూసిన ఎపిసోడ్స్ వరకు. ఓకేనా? సో ఇదన్నమాట. అండ్ ఇప్పుడు నీతూని కానీ నటరాజ్ మాస్టర్ని కానీ బ్లేమ్ చేస్తే మనకేం వస్తుంది, మనకు వచ్చే వ్యూస్కి కానీ మన అంత లేదు. కాకపోతే నా స్ట్రాంగెస్ట్ బిలీఫ్ అనమాట అది. ఓకేనా? వాళ్ళ గురించి మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి దీని గురించి. ఫస్ట్ పొజిషన్లో ఎక్స్పెక్ట్ చేసుండరు, బట్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా అదే నిజం. మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అయితే మాత్రం మీరు అనుకునేదే కరెక్ట్ అవుతుంది. సో నూక్రాజ్ అండ్ ఏషియా, సో వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. వీళ్ళు టాప్లో ఉండడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఆసియా మాత్రమే. నిజంగా ఆ అమ్మాయి ఓపికకి కానీ, ఆ అమ్మాయి మెచ్యూరిటీకి కానీ, ఆ అమ్మాయి ఆ టువార్డ్స్ ఆ కాన్సన్ట్రేషన్ కానీ, ఆ ప్యాషన్ కానీ, ఆ డిటర్మినేషన్ కానీ నాకు బాగా నచ్చుతుంది. అంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలి, బిగ్ బాస్లోకి వెళ్ళాలన్న ఆలోచన అమ్మాయికి చాలా బలంగా ఉన్నట్టుంది. ప్రూవ్ చేసుకొని వెళ్దాము, ఒక ఇమేజ్తో వెళ్దాము. ఇప్పటికే అమ్మాయికి చాలా ఇమేజ్ వచ్చింది. అయినా కానీ టాస్కుల్లో ఆడేటప్పుడు కూడా అందరితో ఖచ్చితంగా గెలవాలి, అది నూకరాజ్ ఏమన్నా అంటాడన్న భయమో లేకుంటే ఖచ్చితంగా గెలవాలన్న ఆ మైండ్ సెట్టో తెలియదు కానీ చాలా గట్టిగా ఆడుతుంది అమ్మాయి. అండ్ ఆ నూకరాజు ఒక్కొక్కసారి ఆ అమ్మాయిని ఏమన్నా మాటలన్నా కూడా అమ్మాయి చాలా తీసుకుంటుంది. సరే అనింది మనోడే కదా అని తీసుకోవడం కూడా ఆ అమ్మాయి మెచ్యూరిటీ లెవెల్స్ మాత్రం
హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది నిజంగా. నేను కొన్ని ఎపిసోడ్లు చూసినప్పుడు అసలు ఏంట్రా వీళ్ళ సంగతి అని చూసినప్పుడు నాకు మాత్రం ఆ అమ్మాయి సూపర్ అనిపించింది నిజంగా. బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు, కానీ ఇప్పుడంతా ఎడిటెడ్ వర్షన్లో చూస్తున్నాం కాబట్టి. బట్ చూస్తున్నంత వరకు మాత్రం చాలా బాగా అనిపించింది. ఆసియా ఒకవేళ నూకరాజ్ అండ్ టీంకి వాళ్ళ పేరు గెలిస్తే మాత్రం ఆల్ క్రెడిట్ గోస్ టు ఆసియా ఓన్లీ. వీళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు అట్ ప్రెజెంట్. శివ్ కానీ ప్రియాంక కానీ ఉండుంటే వాళ్ళే ఫస్ట్ పొజిషన్లో ఉండేవాళ్ళు, వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాసంతి కళ్యాణ్. సో వీళ్ళ పేరు కూడా ఒక్కొక్కసారి వీళ్ళు లాస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు జడ్జెస్ మాకు తక్కువ పాయింట్స్ ఇస్తున్నారు, జడ్జెస్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. చూశాను నేను ఎపిసోడ్. కాదు ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది నాకు తెలియదు, సో మీరే కామెంట్ చేయాలి. బట్ పాయింట్స్ అయితే బాగానే ఇస్తున్నారు. ఒక్కొక్కసారి వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు గేమ్స్ ఆడేటప్పుడు. కొంచెం వీళ్ళ మధ్య కూడా ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. బట్ వీళ్ళ పేరు వచ్చేసరికి ఏదైతే మంచి టాస్క్లు ఇచ్చినా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవాలని చెప్పిన అటువంటి ఎపిసోడ్లో మాత్రం వీళ్ళు దుల్లగొట్టేస్తున్నారు. బాగా నచ్చుతుంది. అంటే లైక్ ఏజ్లో చిన్న వాళ్ళైనా కూడా కొంచెం ఆ మాట్లాడే విధానం కానీ, మేబీ మ్యారేజ్ ఒక 2 years అయిందా, 1 year అయిందో, సో అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ కొంచెం బాగున్నాయి వీళ్ళిద్దరివి. అండ్ అతని అగ్రెషన్ కూడా ఒక్కొక్కసారి బాగా నచ్చుద్ది నాకు. ఆ పర్సన్ది ఒక్కొక్కసారి మరీ ఓవర్ ద బోర్డ్ వెళ్తున్నాడేమో అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి మాత్రం అగ్రెషన్ నచ్చుద్ది. కరెక్టే కదా అనిపిస్తూ ఉంటుంది ఆ అగ్రెషన్ నాకు ఆ పాయింట్లో. మళ్ళీ తొక్కేస్తున్నారు అన్న టైంలో పైకి లేచి మాట్లాడదాం ఏమవుతుంది బొక్క అన్న దాంట్లో మాట్లాడతారు ఆ పర్సన్. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. బాగుంటారు. వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారు ఉన్నారు. సో నటరాజ్ మాస్టర్, నీతూ గారు ఫస్ట్లో చాలా బాగున్నారు అబ్బా. నేను చూసిన ప్రోమోస్లో ఎంత బాగున్నారో, నేను స్టోరీలు కూడా పెట్టాను, నాకు బాగా నచ్చారు అని చెప్పి. నేను మొన్న వీడియోస్ చూసినప్పుడు కూడా నా పాత వీడియోస్ చూసుకొని నేను చేశాను. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక వారం నుంచి 2 వారాల నుంచి నేను చూస్తుంటే బ్యాక్ వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూస్తే నాకు ఎందుకు నచ్చట్లేదు వీళ్ళు. అంటే ఎందుకు లేదు ఇంక ఎంతగా మాట్లాడుకున్న అనవసరం, కానీ సో వీళ్ళు థర్డ్ ప్లేస్ ఉన్నారు. థర్డ్ ప్లేస్లో ఉండడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు కూడా ఫైట్ ఇస్తున్నారు, చాలా ఫైట్ ఇస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. వీళ్ళు ఇవ్వాల్సిన ఫైట్ కంటే ఎక్స్ట్రా ఫైటే ఇస్తున్నారు. ఆ ఫైట్ ఇచ్చే దాంట్లో ఒక్కోసారి ఓవర్ ద బోర్డ్ వెళ్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు కొంచెం. అంటే ప్రతి ఒక్కరిని ఆ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ చూస్తున్నారు. చూడాలి కూడా. బట్ అన్నిసార్లు కూడా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ చూస్తే ఆడియన్స్ కూడా మిమ్మల్ని గేమర్ లాగే చూస్తారు, మీలో ఉన్న పర్సనాలిటీని చూడరు. సో గేమర్ లాగే చూసినప్పుడు ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. సో మీరు కూడా కొంచెం వీళ్ళు కూడా ఇదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నా వేస్టే, బయట ఉన్నారు కాబట్టి 5th top 5లో ఉన్నారు కాబట్టి. కాకపోతే ఏంటంటే అంత లేదు. బట్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఓటింగ్ తగ్గుతుంది నాకు తెలిసి. ఇంకా పోయే కొద్దీ డ్రాపే అయ్యే సూచనలే కనిపిస్తానే తప్పితే వీళ్ళు టాప్లోకి వస్తారన్నట్టు కనిపించట్లేదు. ఇంకేదైనా అద్భుతం జరగాలి వీళ్ళు టాప్లో కనిపించాలంటే. ఇక నెక్స్ట్ 3 weeksలో వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పితే వీళ్ళు టాప్లోకి వస్తారని అనిపించట్లేదు. ఈ థర్డ్ పొజిషన్లో ఉండడానికి కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సెలబ్రిటీస్ చాలామంది వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ తనూజా గారి ఫ్యాన్స్ అంతో కొంత వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు ఖచ్చితంగా. అది మాత్రం ఆ ఓటింగ్ మాత్రం కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాన్ బాన్, శ్రీముఖి గారు అంటుంటారు కదా, జాన్ బాన్. సో ఈ జాను బాను వీళ్ళది వచ్చేసరికి నిజంగా వీళ్ళని హీరోలు చేస్తుంటారు. వీళ్ళే మిగిలిన కంటెస్టెంట్సే వీళ్ళ మీద ఊరినే గుడ్డగాల్చి మొహం మీద వేస్తూ ఉంటారు. వీళ్ళ ఈ తుడుచుకోవటమే సరిపోతూ ఉంటుంది వీళ్ళకి. ఇల్లు ఆడాలి కదా ఆట, వీళ్ళ మీద ఎందుకు అంత టార్గెట్ చేస్తుంటారు. అండ్ జడ్జెస్ దగ్గర నుంచి కూడా ఒక్కొక్కసారి ప్రాపర్ అప్రిసియేషన్ వీళ్ళకి రావట్లేదు. మొన్న వీక్లో కూడా మొన్న జడ్జెస్ కూడా ఇచ్చినప్పుడు కూడా నాకు అంతగా అనిపించలేదు వీళ్ళిద్దరి మీద అంత పాజిటివ్ ఒపీనియన్ జడ్జెస్కి ఉందని నాకు అనిపించట్లేదు. జడ్జెస్కి కానీ లోపల హౌస్ మేట్స్కి కానీ ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్ మీద కానీ ఒక పర్టికులర్ పేరు మీద కానీ పాజిటివ్ ఒపీనియన్ లేదు, కావాలని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తే జనాల్లో వాళ్ళకి విపరీతమైన క్రేజ్ వస్తుంది. జనాలు వాళ్ళని ఆదరిస్తారు. మనం చూసాము, ఎన్ని బిగ్ బాస్ సీజన్లో చూసాము మనం. సో కాబట్టి వీళ్ళకి కూడా మంచి ఓటింగే పడుతుంది. సో వీళ్ళు అట్ ప్రెసెంట్ 4th ప్లేస్లో ఉన్నారు. కాకపోతే పాపం వీళ్ళు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సో కాబట్టి ఆ షో చూస్తున్న వాళ్ళు మాత్రం వీళ్ళకి ఓటింగ్ వేయాలి. లేకుంటే వీళ్ళు బయటకు వచ్చి ఏమన్నా పిఆర్ని పెట్టుకొని ఉంటారు. ఆ పిఆర్ ఓటింగ్ కూడా యాడ్ అవుతూ ఉంటుందేమో, కానీ వీళ్ళైతే 4th పొజిషన్లో ఉన్నారు అని తెలుస్తుంది. అన్అఫిషియల్ పోల్స్లో కూడా వీళ్ళు 4th పొజిషన్లో కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా మనం. నెక్స్ట్ వచ్చేసరికి సిద్ధు సోనియా, మంచి పేరబ్బా. అసలు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారో మనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీక్ జరుగుతుంది. ఇది కూడా ఎందుకు ఎలిమినేట్ అయిపోయారో తెలియట్లా. అరే అంత బాగా ఆడుతున్నారు గేమ్స్, మంచి అండర్స్టాండింగ్ ఉంది, కొంచెం లవబుల్ కప్పులు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అరుచుకుంటారు. ఆ అమ్మాయి అతని మీద సెటర్లు వేస్తుంటారు, అతను అమ్మాయి మీద సెటర్లు వేస్తుంటారు, హెల్తీ వేలో వేస్తుంటారు. అంత హెల్తీ అట్మాస్ఫియర్లో జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్. అమ్మాయి అలిగినా కానీ కోప్పడినా కానీ అతను రిసీవ్ చేసుకున్న విధానం కానీ.
సో అంతా చాలా బాగుంటుంది. వీళ్ళు గేమ్స్‌లో కూడా కొంచెం బానే ఉంటారు. అంతా బానే ఆడుతుంటారు. అంతా చేస్తుంటారు. వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ గాని, లేదా నామినేషన్స్ టైమ్‌లో గాని బానే ఉంటారు. ఆల్ ఆఫ్ ద సడెన్ మళ్ళీ వీళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు? శివ, ప్రియాంక అలాగే వీళ్ళకి కూడా షో నచ్చలేదా? మేబీ జడ్జెస్ కూడా వీళ్ళతోటి ఇదే గేమ్ ఆడుతున్నారా? బయాస్డ్ గేమ్ ఆడుతున్నారా? ఆ బయాస్డ్ గేమ్‌లోనే వీళ్ళు నలిగిపోతున్నారా? లేకుంటే వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళకంటే బెటర్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే, అంటే ఇంకా ఇప్పటి వరకు టాప్ 5లోనే వీళ్ళు టాప్ 5కి ఎలిజిబుల్ క్యాండిడేట్సే. మరి ఎందుకు టాప్ 5లోకి లేరు అంటే, సో మేబీ వీళ్ళది ఏమైనా హెల్త్ రీజన్ అయినా ఉండొచ్చు. లేకుంటే వీళ్ళకి కూడా చిరాకు దొబ్బి వీళ్ళు కూడా మింగేసి ఉండొచ్చు బయటికి. నెక్స్ట్ వచ్చేసరికి మహేష్ గారు, శాండ్రా. సో వీళ్ళిద్దరి పేరు ఎలిమినేషన్ అయిపోయారు కదా వీళ్ళు. మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు కదా! సో కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత నేను ఈ వీక్ ఎపిసోడ్ పెర్ఫార్మన్సే చెప్తున్నాను. వీళ్ళ గురించి నేను అంతగా డీటెయిల్డ్‌గా చూడలేదు. వీళ్ళిద్దరిలో ఆహ్, కొంచెం మహేష్ గారు బెటర్ అనిపిస్తా ఉంటారు. కొంచెం బానే ఉంటారు. శాండ్రా గారు కూడా ఇంకొంచెం బెటర్ అయితే ఇంకొంచెం ఎక్స్‌ప్రెసివ్ అయితే బావుంటారేమో అని నాకనిపించింది. అది మన కరెక్టా కాదా అని మీరు చెప్పాలి. దాని తర్వాత పొజిషన్‌లో అంజలి, పవన్ గారున్నారు. సో అంజలి, పవన్ సో వీళ్ళిద్దరులో అంజలి గారైతే మాత్రం బిగ్ బాస్‌లోకొస్తే మళ్ళీ చెప్తున్నాను. అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే అయిపోతారు. లేకుంటే బీభత్సమైన నెగటివిటీ వస్తది. సీరియల్ ఫెటర్నిటీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతమంది వచ్చారో అంతమందికి వచ్చిన నెగటివిటీ ఈవిడకొక్కదానికి వచ్చుద్ది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈవిడకొక్కదానికి వచ్చుద్ది. గుర్తుపెట్టేసుకోండి. నేను చాలా గట్టిగా చెప్తున్నాను. చూసాను కాబట్టి చెప్తున్నాను. మీకు అలా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. ఈవిడ మాట్లాడే మాటలు గాని అండ్ వాళ్ళ హస్బెండ్ తోటే కొంచెం నాకెందుకో నచ్చట్లేదు. సో అండ్ వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరితోనా అండ్ లోపల వాళ్ళే అక్కడున్న వాళ్ళే గయ్యాలంటం చాలా మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకే నచ్చట్లేదు ఈవిడ బిహేవియర్. మేబీ వీళ్ళకి ఏదైనా మ్యాన్షన్‌లో ఉండడానికి వీళ్ళు కొంచెం 1, 2 సార్లు వీళ్ళు ఫేవరెట్ కపుల్ అవ్వటము. వీళ్ళకి ఆ మ్యాన్షన్‌లో ఉండడానికి ఛాన్సెస్ రావటము. లోపల కొంచెం వీళ్ళని స్పెషల్‌గా ట్రీట్ చేయటము. ఆ టాస్కుల పరంగా. మేబీ అది కొంచెం హెడ్ వెయిట్ వచ్చిందేమో మనకు తెలీదు గానీ, బట్ వీళ్ళైతే మాత్రం కొంచెం ఆవిడ ఎస్పెషల్లీ అతనిది కాదు గానీ ఈవిడ ఆహ్, బేసిక్‌గా ఆ నేచర్ తగ్గించుకోవాలి. సీరియల్ హీరోయిను, కొంచెం తోపు ఈ నేచర్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది ఎడిటింగ్ షో కాబట్టి ఓకే ఫైన్ చెల్లుతుంది. అయినా కూడా దొరికిపోతున్నారు మన అంజలి గారు. మరి ఇక 'బిగ్ బాస్' లాంటి షో 24/7 వాచ్ చేస్తున్నప్పుడు దొరికిపోకుండా ఉంటారా? ఘోరంగా దొరికేస్తారు. సో, మరి ఈవిడ అంతలావున తగ్గించి మాట్లాడడము, ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్‌లోకెళ్ళి ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడడము అయంత వరకు వర్కౌట్ కాదు. సో, హస్బెండే కదా! అండ్ బయట వాళ్ళైనా గానీ కొంచెం చూసి మాట్లాడవచ్చు బెటర్‌గా అని నాకనిపిస్తుంది. సో, మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అభిమానిక, అమీర్. ఈ వీక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చారు. సో, వాళ్ళకి ఆ బ్లాక్ లాంతర్ ఇచ్చినప్పుడు నాకు మెంటల్ లేచింది. సో, దాని గురించి చాలా గట్టిగా మాట్లాడాను. ఆ వీక్ పెర్ఫార్మన్స్ అయితే బాగుంది. అండ్ గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు అని చూశాను. లాస్ట్ వీక్ చూసిన దాని ప్రకారం. దాని తర్వాత ఏం జరిగింది? దానికి ముందు ఎప్పుడొచ్చారు? ఏంటనేది మనకు తెలియదు గానీ, లాస్ట్ వీక్ పెర్ఫార్మన్స్ అయితే బాగుంది. అండ్ వీళ్ళు కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియకపోవటము, అండ్ బయటకొచ్చిన తర్వాత మేబీ వీళ్ళు దీన్ని జస్ట్ షోకొచ్చారేమో, బిగ్ బాస్‌లోకొచ్చే ఆలోచనలు వీళ్ళకి లేనట్టున్నాయి. క్లియర్‌గా అది కనిపిస్తుంది. ఆ పీఆర్ యాక్టివిటీస్ కూడా వీళ్ళకి పెద్దగా ఏం బయట కనిపించట్లేదు. అండ్ వీళ్ళు టాప్ 5లోకి కూడా రాలేదు కాబట్టి, సో మేబీ వీళ్ళు ఏమన్నా ఇంకా అవసరం లేదు. టాప్ 5లోకి వచ్చారా? మర్చిపోయాను. అమ్మా! మళ్ళీ ఇదొకటి వేసుకుంటారు. ఒక సెకండ్ ఆగండి. యాడో రాసి పెట్టా టాప్ 5కి వచ్చారా లేదా? రాలేదులే. సో, రాలేదు కాబట్టి మేబీ వీళ్ళు పీఆర్ టీమ్‌ని కూడా మేబీ హైర్ చేసుకున్నట్లు. ఎందుకంటే వీళ్ళ యాక్టివిటీస్ ఎక్కడ కనిపించట్లేదు. వీళ్ళు ఓటింగ్‌లో కూడా చాలా లాస్ట్‌లో ఉన్నారు. బిగ్ బాస్‌లోకి వచ్చే అలవాటు లేనట్టుంది వీళ్ళకి. అంత ఇంట్రెస్ట్ లేనట్టుంది. సో, ఓవరాల్‌గా ఇదన్నమాట నాకనిపించింది. ఓటింగ్ అనాలిసిస్ మాత్రం నూకరాజ్ వాళ్ళు టాప్‌లో ఉన్నారు. మోస్ట్‌లీ చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. నూకరాజ్ అండ్ ఏషియా, జాను, బాను, వాసంతి, కళ్యాణు. సో, ఈ ముగ్గురు చాలా టఫ్ ఫైట్ ఇవ్వచ్చేమో లాస్ట్ వీక్‌లో అంటే టాప్ 5 వీక్ వచ్చిన తర్వాత. వీళ్ళ ముగ్గురు చాలా గట్టి ఫైట్ ఇవ్వచ్చేమో అని నాకు అనిపిస్తా ఉంది. లేదు మన ఇంట్యూషన్ అప్పుడప్పుడు తప్పయ్యి నటరాజు మాస్టర్ గెలవచ్చు. లేకుంటే మహేష్ శాంట్రా గారు కూడా గెలవచ్చు. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. బట్ నాకు ఇప్పటి వరకు అనిపిస్తుంది నూకరాజ్ అండ్ ఏషియాకి చాలా బలంగా ఉంది. లేకుంటే వీళ్ళు జాను, బానుని కూడా ఈళ్ళు లేపుతున్నారు. అండ్ వాసంతి, కళ్యాణ్ దగ్గరొచ్చేసరికి వీళ్ళ పీఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది. నెక్స్ట్ లెవెల్ మీ ఊహకు కూడా అందదనమాట. ఆ రేంజ్‌లో పనిచేస్తున్నారు వీళ్ళు పీఆర్ టీమ్‌లో. లాస్ట్ వీక్‌లకొచ్చేసరికి వీళ్ళ ఓటింగ్‌లు ఎక్కడో ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పేర్లు కూడా కొంచెం బానే కనిపిస్తున్నారు కాబట్టి
ఫ్యాన్స్ కూడా ఉన్నారు కాబట్టి సో ప్రాబ్లం లేదు, వాళ్ళకి కూడా వాళ్ళు గెలిచేదానికి కూడా ఛాన్స్ ఉంది. సో వీళ్ళు ముగ్గురులో గెలుస్తారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. లాస్ట్ వరకు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు మాట్లాడున్నా, సో తెలిసి తెలియక ఏమైనా చెప్పున్నా కూడా క్షమించండి. జై హింద్.